గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గతంలో కూడా పోటీ చేసిండు నవీన్ యాదవ్, ఎంఐఎం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఈసారి జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి. సో చాలా హోరాహోరీగా జరిగింది ప్రచారం. ఎట్లా అనిపించింది శ్రీశైలం యాదవ్ ఈసారి కొడుకు అసెంబ్లీకి పోతాడా? 100% అసెంబ్లీకి పోతాడు. మీ అందరు చూస్తారు. జూబ్లీస్ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. ఏం చెప్తారు జనాల పొద్దున్న నుంచి కొంచెం చాలా ఇంట్రెస్ట్గా జనాలంతా ఓటేనికి వస్తారు. పబ్లిక్ ఉత్సాహంగా పొద్దుగాల 6 గంటల నుంచే లైన్ కట్టారు. అవును, కొంచెం ఈసారి ఇంకా క్యూరియాసిటీ ఉంది. డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నామని చెప్తా ఉన్నారు. మీతో ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు, వస్తే ఎట్లా అన్న తప్పకుండా మీకే ఓటేస్తున్నామని పబ్లిక్ వాళ్ళు స్వయంగా వచ్చి చెప్తారు. డెవలప్మెంట్ పరంగా గతంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి హామీలు ఎట్లా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంది? గ్రౌండ్లో పోతే ఏమంటారు జనాలు? గ్రౌండ్లో పోతే జూబ్లీస్ అభివృద్ధి చెందుతాని గ్రౌండ్లో ప్రజలకు తెలుసు. వాళ్ళంతా యూత్ ముందుగా ముఖ్యంగా. మీ ఫ్యామిలీ టోటల్ మంది అందరు ఇక్కడే ఉన్నట్టుంది ఓటు? అందరు ఇంటి అంత ఫ్యామిలీ అంతా ఇక్కడే టోటల్ అంటే ఆ ఇంట్లో అందరు ఒక్కడే దగ్గర ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడ అందరు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అసలు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అసలు? మా ఇంట్లోనే లెక్క పెట్టుకున్నాడు. ఎన్ని ఉన్నాయి కాంప్లెక్స్ మా ఇంట్లో మా కుటుంబం ఉంటాయి. ఎన్ని ఓట్లు మొత్తం? 20 ఎన్నో లెక్క పెట్టుకో. ఓకే, రైట్. కాన్ఫిడెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు శ్రీశైలం యాదవ్. కుటుంబం ఫ్యామిలీ ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. యూసుఫ్ గూడకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లోనే ఉన్నాయి. అందరూ వచ్చారు కుటుంబ సభ్యులు. జస్ట్ నవీన్ యాదవ్ అరేవింగ్ కొద్దిసేపట్లో రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో, ఎటువైపు జనాలు ఉంటారో ఇప్పటివరకు తెలియదు, ట్రెండ్ తెలియదు. కానీ ఉదయం నుంచి కాస్త జూబ్లీస్ నియోజకవర్గంలో ట్రెండ్ డిఫరెంట్గానే ఉంది. అంటే ఓటర్స్ ఓటేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితే కనిపించింది ఎక్కువ శాతం. కాకపోతే అదే ట్రెండ్ అప్ టు ఈవినింగ్ 6 వరకు కనపడితే సో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైము 50% కూడా ఓటు పర్సెంటేజ్ పెరిగినటువంటి సిచ్యువేషన్. ఈసారైనా 50% క్రాస్ అయ్యే పరిస్థితి ఉందా అనేటువంటిది కాస్త మందకొడిగానే సాగుతుంది మేము ఉన్నటువంటి ప్రాంతంలో. అయితే చూడాలి మరి పర్సెంటేజ్ ఎంత పెరుగుతుందో. కొద్దిసేపట్లోనే నవీన్ యాదవ్ రానున్నారు అభ్యర్థి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం వస్తూనే ఉన్నారు. సో ఇది పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.